మరికొన్ని రాష్ట్రవ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా. క్లైమేట్ డేటా, వాతావరణ సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ క్లైమేట్ సెంటర్ ఫర్ సిటీస్ ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం జయపుర సదస్సు వేదికగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 23 కోట్ల క్లైమేట్ బడ్జెట్ గ్రాంటు లభించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్దిదారులు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సవిత తెలిపారు. ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. మార్కాపురంలో రేపు సీఎం చంద్రబాబు పాల్గొనే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కృష్ణా తీరంలో డ్రోన్లతో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డ్రోన్ ద్వారా వారి ప్రవర్తనను పసిగట్టి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో విపిన్ జైన్, అపూర్వ చావడాల 3 రోజుల సిట్ కస్టడీ ముగిసింది. నిందితులకు తిరుపతి 2వ అదనపు మున్సిఫ్ కోర్టు రిమాండ్ విధించింది. నెయ్యి కల్తీకి సంబంధించి ఇంకొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం జనార్దన్ పట్నంలో భూస్వాములు దాడి చేశారంటూ గిరిజన మహిళలు ఎస్పీ బిందుమాధవ్కు ఫిర్యాదు చేశారు. 4 తరాలుగా సాగు చేసుకుంటున్న 4.5 ఎకరాల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు 3వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త సునీత చిన్నారి హేమవర్షాన్ని చితకబాదింది. వీపుపై వాతలొచ్చేలా కొట్టిందంటూ సునీతపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జల్సాల కోసం 30,000 డబ్బులు ఇవ్వాలంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట రజక కాలనీకి చెందిన మణికుమార్ కన్నతండ్రిపైనే దాడి చేశాడు. అడ్డుకోబోయిన సోదరి, పిన్నితో పాటు టింబర్ డిపో యజమానిని చాకుతో గాయపరిచాడు. 4గురికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. నెల్లూరు జిల్లా తిప్పవరప్పాడు నుంచి సైదాపురం వెళ్లే మార్గంలో స్కూటీని ఆటో ఢీకొట్టింది. స్కూటీపై వెళుతున్న మునయ్య, జ్యోతి దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్ల కుమార్తె వైష్ణవికి గాయాలయ్యాయి. నందమూరి బాలకృష్ణపై అభిమానంతో ఆయన సినిమాల్లోని 100 పాటలతో విశాఖలో నిర్విరామ సంగీత విభావరి నిర్వహించారు. బాగా పాడిన గాయకుల జంటలకు బహుమతులు అందజేశారు.